చూడండి, గోవాలో 77 అడుగుల రామయ్య విగ్రహం పెట్టారంటండి. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ రూపకల్పన. గోవాలో 70 అడుగుల విగ్రహం అంటే ఇంక నుంచి ఇప్పటివరకు గోవా అంటే అందరూ తాగి తోగటానికి మిగతా కార్యక్రమాలు చేయడానికి గోవా వెళ్తారు. సో ఇక్కడి నుంచి గోవా కూడా ఒక స్పిరిచువల్ డెస్టినేషన్ అవుతుంది. 70 అడుగుల రామయ్య విగ్రహం అంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది కదా. దక్షిణ గోవా కనగోన పట్టణంలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పాట్రగాలి జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన శ్రీరాముని కంచు విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా విగ్రహావిష్కరణ జరిగింది. సాధువులు సంతులతో తనకున్న ఆధ్యాత్మిక బంధాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజలు తమ సంస్కృతితో మమేకమయ్యేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. మఠం 550వ వార్షికోత్సవంపై ఆర్గనైజేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఎస్ ముకుంద్ కామత్ మాట్లాడుతూ 1500 మంది ఈవెంట్లో పాల్గొంటారని చెప్పారు. శంకర్ మహాదేవన్, అనూప్ జోడ్ తదితర ప్రముఖులు కళాకారులతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సో ఈ 13వ శతాబ్దంలో జగద్గురు మధ్వాచార్యులు స్థాపించిన దైత సిద్ధాంతాన్ని మఠం అనుసరిస్తుందని పేర్కొన్నారు. సో గోవాలో మొత్తం మీద 70 అడుగుల కంచు విగ్రహం రామయ్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక నుంచి గోవా వెళ్ళే వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని కూడా సందర్శించరండి.